ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ అత్యంత పవర్ఫుల్ సైన్యం ప్రపంచంలో. చుట్టూత 14 దేశాలతో యుద్ధం ఎనీ టైం సిద్ధంగా ఉండేటువంటి దేశం. ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఓ పక్కన లెబనాన్, పాలస్తీనా, యెమెన్, ఇరాక్, సిరియా 5 దేశాల నుండి ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్, ఇస్లామిక్ జిహాదిస్ట్ ఫోర్స్, తర్వాత హౌతీ, హిజ్బుల్లా, హమాస్ ఇంతమంది దాడులు చేస్తుంటే వాళ్ళందరినీ తట్టుకుంటూ రివర్స్ దాడి చేస్తుంటే ఇప్పుడు తాజాగా ఇరాన్ దాడిలోకి పాల్గొంది. ఇప్పటిదాకా వాళ్ళందరికీ వెనక నుంచి సపోర్ట్ చేసిన ఇరాన్ ప్రత్యక్ష యుద్ధానికి దిగింది. ఇప్పటిదాకా వాళ్ళకి ఆయుధాలు ఇస్తూ వచ్చినటువంటి ఇరాన్ ప్రత్యక్ష యుద్ధానికి దిగింది. బాలిస్టిక్ మిసైల్స్, కామికాజీ డ్రోన్స్ ఇట్లాంటివన్నీ వాడినటువంటి సందర్భం. ఇప్పుడు తాజాగా సీన్ కట్ చేస్తే ఇరాన్ వాడేటటువంటి డ్రోన్స్ విషయంలో లేకపోతే ఈ మిస్సైల్స్ని దారిలోనే ధ్వంసం చేసినటువంటి వాళ్ళల్లో ఈ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్కి తోడు నిలబడ్డటువంటిది అమెరికా, బ్రిటన్, జోర్డాన్, ఫ్రాన్స్ 4 దేశాలకు సంబంధించినటువంటి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు, వాళ్ళకు ఉన్నటువంటి రివర్స్ అటాకింగ్ వ్యవస్థల ద్వారా దారిలోనే ఇంటర్సెప్ట్ నిరోధించేశారన్నమాట. తద్వారా యుద్ధం పెను యుద్ధం కాకుండా ఆగగలిగింది.